మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఏకత్వ భావనతో స్వీకరించి ముందుకు సాగినప్పుడే జ్ఞానిగా నిలబడతాడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఉద్బోధించారు. పీఠంలో జరుగుతున్న ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య మహాసభల్లో భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్య మహాసభలు రెండవ రోజు ఘనంగా జరిగాయి. ముందుగా సభలకు హాజరైన పలువురు ప్రముఖులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాను గజమాలలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. అలాగే పలు గ్రంథాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆయన సోదరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తన సోదరులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే సోదరులు కూడా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాను ఘనంగా సన్మానించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు విద్యార్థులు డాక్టర్ ఉమర్ అలీషాను దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సభలకు హాజరైన అశేష భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూడు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత, ప్రకాష్, దేవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మానసిక బాంధవ్యం చేత ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ప్రతి మతస్థుడు, ప్రతి వర్గస్థుడు, ప్రతి కులస్థుడు, ప్రతి జాతీయుడు కోరుకునేది శాంతి, సృహద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం ఇవన్నీ మనమంతా కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యందు దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మతధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సు రూపంలో పొందటం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాలన్నీ ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యము చేత ఆ భగవంతుడిని జ్ఞానము చేత అర్థిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు మరింత మనం విశ్వాసపాత్రులై ఉండి మనం జీవనయానం సాగిస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. కొందరి జీవితాల్లో ప్రతిరోజు కష్టాలు, బాధలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, సమస్యలు తొలగిపోవడానికి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆ కష్టాన్ని, ఆ బాధని తొలగించమని. కాబట్టి భగవంతుడిని కష్టంలోనూ మనం ప్రార్థిస్తాం, సుఖంలోనూ కూడా మనం ప్రార్థించినట్లయితే కష్ట సుఖాలు సమన్వయపరుచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది.